నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈ రోజు కథ ప్రణయ సంఘర్షణ పార్ట్ 28. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, ఎందుకొచ్చావు? కోపంగా అడిగింది రియా ముందుకు నడుస్తూ. చెప్తా ఆగు రియా అన్నాడు వెనకే నడుస్తూ. ఇక్కడే ఆగితే మా డాడీకి కనిపిస్తాం. అప్పుడు నిన్ను మటన్ కైమా కొట్టినట్టు తుక్కు తుక్కు కొడతాడు అంది ఆవేశంగా. వామ్మో వద్దులే, పద ముందుకు వెళ్దాం అని ఫాస్ట్గా అడుగులు వేశాడు. కొంత దూరం నడిచి, చెప్పు ఎందుకొచ్చావు అంది. చెప్తా రియా, ఎక్కడైనా కూర్చుని మాట్లాడదాం అన్నాడు. రియా గుర్రుగా అలాగే చూస్తుంటే, ప్లీజే అన్నాడు దీనంగా. సరేరా అని రియా చిరాగ్గా ముందుకు నడిచి వీధి చివర ఉన్న పార్క్లోకి వెళ్ళగా శశి తన వెనకే ఫాలో అయ్యాడు. బాగా రాత్రి కావడంతో పార్క్లో ఎవరూ లేరు. అక్కడక్కడ లైట్స్తో వెలిగిపోతూ కొంచెం లోపలికి వెళ్ళగా మసక చీకటిగా ఉంది. అక్కడ ఒక టేబుల్ మీద కూర్చుని, చెప్పు ఎందుకొచ్చావు అంది గంభీరంగా. శశి తన ఎదురుగా నిల్చొని, పెళ్లి చూపులకొచ్చా అన్నాడు రియా మొహాన్ని నవ్వుతూ చూస్తూ. రియాకి చిర్రెత్తుకొచ్చింది. నీ అబ్బా, మళ్ళీ పెళ్లి చూపులంటావేంట్రా అని మనసులో తిట్టుకుంటూ, పెళ్లి చూపులైతే దాని దగ్గరికి వెళ్ళక నా దగ్గరికి ఎందుకొచ్చావు అంది కోపంగా. ఆవేశంతో ముక్కు పుటాలు అదురుతుండగా ఆమె కింద పెదివి పంట కింద నలిగిపోతుంది. అది తర్వాత చెప్తా గానీ నా నెంబరెందుకు బ్లాక్ చేశావు అన్నాడు సూటిగా చూస్తూ. రియా చురుగ్గా చూసి, ఇది అడగడానికేనా నన్ను రమ్మన్నావు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని టేబుల్ పై నుండి లేచి వెళ్తుంది. ఓయ్ ఆగవే, నేను పెళ్లి చూపులకు వెళ్తే నీకేంటి ప్రాబ్లం అన్నాడు వెనక్కి నడుస్తూ. రియా గిర్రున వెనక్కి తిరిగి అతని మీదకి వస్తూ, నాకేంటి ప్రాబ్లమా? ఎందుకుండదురా, నువ్వంటే నాకు అని ఆగిపోయింది. నేనంటే నీకు చెప్పవే అన్నాడు తన దగ్గరికి జరిగి. రియా అడుగు వెనక్కి వేసి, ఏం లేదు, అయినా వేరే దాంతో పెళ్లి చూపులకు రెడీ అయ్యావుగా, పోయిక్క నుండి అంది కోపంగా. అమ్మాయి ఇక్కడే ఉంటే ఎక్కడికే పోయేది అన్నాడు కొంటెగా చూస్తూ. ఇక్కడే అంటే ముంబైలోనా అంది ఉడుక్కుంటూ మొహం పక్కకి తిప్పుకొని. ముంబైలోనే, ఈ పార్క్లోనే అన్నాడు శశి తదేకంగా చూస్తూ. ఏదో అర్థమైన దానిలా రియా మొహంలో భావాలు మారిపోయాయి. అతని చిలిపి చూపులు ఆమెను గుచ్చుతుంటే, ఈ పార్క్లోనా, ఎవరు అంది మెల్లగా. ఆమె మొహంలో ఆశ్చర్యం సిగ్గు తొణికిసలాడుతుండగా పేదాలు చిన్నగా విచ్చుకున్నాయి. నా ఎదురుగా ఉన్న ఈ దేవతను చూడ్డానికి ఇంత దూరం వచ్చాను అని శశి అనగానే ఆశ్చర్యం ఆనందంతో నోట మాట రాక అలాగే బొమ్మలా ఉండిపోయింది. ఇద్దరూ కొన్ని క్షణాలు ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తుండిపోయారు. శశి మెల్లగా అడుగులు ముందుకు వేసి ఆమె చేతులు పట్టుకున్నాడు. రియా అలాగే షాకింగ్గా చూస్తుంటే, ఐ లవ్ యూ అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. రియా మొహం ఒక్కసారిగా వెలిగిపోయి కలువల్లాంటి ఆమె కళ్ళు నమ్మలేనట్లుగా చూశాయి అతని వైపు. శశి ప్రేమగా చూస్తుంటే అతని చూపులకు తాళలేక కళ్ళు వాల్చేసింది. అంతలోనే లేని కోపం నటిస్తూ, మరి నాతో ఎందుకలా చెప్పావు అంది. అంటే అలా చెప్తే నువ్వు నీ మనసులో మాట చెప్తావేమో అనుకున్నా అని అంటుండగానే రియా కోపం ఉక్రోషం బాధ కలగలిపి కాలిలా చూస్తూ, ఇడియట్, ఇన్ని రోజులు ఎంత పిచ్చిదన్నాయనో తెలుసా నీకు అని అతని తల మీద టపాటపా కొడుతుంటే చేతులు అడ్డం పెట్టుకుని, ఒసే ఆగవే, దెబ్బ తగులుతుంది అని తనకి అందకుండా పరిగెత్తాడు. స్కర్ట్ రెండు చేతులతో పైకి పట్టుకుని, ఆగరా నువ్వు, అయిపోయావు నా చేతిలో అని అతని వెంట పరిగెత్తింది. శశి ఆయాసంతో రూపుతూ పచ్చగడ్డిలో కూర్చొని, ఇంక నా వల్ల కాదే అంటుండగా రియా దగ్గరికి వచ్చి కొట్టబోయేసరికి తన చెయ్యి పట్టుకుని మీదకి లాక్కున్నాడు. రేయ్ వదలరా అని రియా గింజుకుంటుంటే ఆమె నడుము చుట్టూ చేతులు బిగించాడు. ఎందుకే ఇంత కోపం నీకు? ఎప్పుడు మా అబ్బాయిలే ప్రపోజ్ చేయాలా? నీతో ప్రపోజ్ చేయించుకుని ఆ థ్రిల్ని ఎంజాయ్ చేద్దామనుకున్నా, కానీ నువ్వు మొత్తానికి బ్లాక్ చేసి చుక్కలు చూపించావు అన్నాడు ఏడుపు మొహం పెట్టి. నువ్వు చేసిన పనికి బ్లాక్ చేయడం కాదు, చంపేయాలి అంది గుర్రుగా చూస్తూ. అబ్బా సారీనే, నువ్వు ఎంత ఫీల్ అయ్యావో నీకంటే 100 రెట్లు ఎక్కువగా నేను ఫీల్ అయ్యానే. 2 రోజులు 2 యుగాలుగా గడిచాయి, ఇంకా ఉండలేక నీకోసం వచ్చేసా అన్నాడు. రియా సిగ్గుపడుతూ తలదించుకుంది. ఆమె మొహం చూసి, అమ్మయ్యా ఇప్పుడు కూలయ్యావా అన్నాడు తనని దగ్గరికి లాక్కుంటూ. ఓయ్ ఏం చేస్తున్నావు, వదులు అంది చిరుకోపంగా. నేను చెప్పిన దానికి నువ్వింకా సమాధానం చెప్పలేదు అన్నాడు కొంటెగా చూస్తూ. ఏం చెప్పావు నువ్వు అంది నవ్వు ఆపుకుంటూ. ఓయ్ దొంగ, ఎందుకే నాతో ఇలా ఆడుకుంటున్నావు? అసలే కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి అన్నాడు ఏడుపు మొహం పెట్టి. నేను సరిగ్గా వినలేదు, మళ్ళీ చెప్పు అంది నవ్వుతూ ముద్దుగా ఉన్న తన మోముని ప్రేమగా చూస్తూ ఆమె చెవుల దగ్గర పెదాలు ఆనించి, ఐ లవ్ యూ అన్నాడు మత్తుగా.
రియా ఒళ్ళంతా పులకరించగా లవ్ యూ టూ అని సంతోషంగా అతని హగ్ చేసుకుంది. ఇద్దరూ కొద్దిసేపు తొలి ప్రేమలోని అద్భుతమైన ఫీలింగ్ని ఆస్వాదిస్తూ ఉండిపోయారు. కొంతసేపటికి అతన్ని విడిపించుకుని లేచి సిగ్గుపడుతూ నిలిచింది రియా. నువ్విలా సిగ్గుపడుతుంటే ఎంత ముద్దుగా ఉన్నావు తెలుసా అన్నాడు ఓరగా చూస్తూ. అతని బుగ్గగిల్లి చూసింది చాలు పద, నేను ఇంట్లో లేనని మా వాళ్ళకి తెలిస్తే మన ఇద్దరి లవ్ స్టోరీకి ఈరోజే శుభం కార్డు పడుతుంది అంది. ఓకే బంగారం అని ఆమె చేతిని అతని చేతితో పెనవేసి ముందుకి కదిలారు. బాయ్ రియా, హోటల్కి వెళ్ళాక కాల్ చేస్తా అన్నాడు. సరే వెళ్ళి త్వరగా డిన్నర్ చేయి బాయ్ అని వెళ్ళబోతే చేయి పట్టుకుని వెనక్కి లాగాడు. రియా అలాగే చూస్తుంటే వదలాలని లేదే అన్నాడు. ఆమె చెయ్యిని గుండెకు ఆనించుకుని ఇలాగే పట్టుకో, నాకేం ప్రాబ్లం లేదు. మా డాడీ చూస్తే నీకు బ్యాండ్ బాజా మారితే, నేనంటే డాడీకి ప్రేమ కాబట్టి నన్నేమీ అనరు అంది నవ్వుతూ. టక్కున తన చెయ్యి వదిలేశాడు శశి. రాక్షసి అని చిరుకోపంగా చూసి లవ్ యూ, మిస్ యూ అని ఆమె చేతికి ముద్దు పెట్టుకుని వెళ్ళలేక వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళిపోయాడు. శశి వెళ్ళేంతవరకు చూసి వెలిగిపోతున్న మొహంతో చెంగున లేడిపిల్లలా గెంతులు వేస్తూ లోపలికి వెళ్ళింది రియా. నందిత, రిమైనింగ్ వర్క్ టుమారో కంప్లీట్ చేయొచ్చు, నీకు ఇప్పటికే చాలా లేట్ అయింది అన్నాడు క్రిష్ టైం చూస్తూ. ఓకే సార్ అని లేచి ల్యాప్టాప్ క్లోజ్ చేసి బ్యాగ్ సర్దుతూ ఉంది. క్రిష్ అతని బ్యాగ్ నుండి ఒక గిఫ్ట్ ప్యాక్ తీసి నందిత చూడకుండా రిత్విక్ చేతిలో పెట్టాడు. రేయ్ ఏంట్రా ఇది అని రిత్విక్ అనేలోపే, రే రిత్విక్, నందిత కోసం గిఫ్ట్ తెప్పించి నీ చేతులతో ఇవ్వక నన్నివ్వమంటావేరా అని గట్టిగా అరిచాడు. నందిత వెనక్కి తిరిగి చూడగా రిత్విక్ అయోమయంగా క్రిష్ వైపు చూసి, రేయ్ ఏం మాట్లాడుతున్నావురా, నేను గిఫ్ట్ ఇవ్వడం ఏంటి అని క్రిష్కి మాత్రమే వినపడేలా గొనిగాడు. నందిత ఏమీ అర్థం కాక అలాగే చూస్తుంటే, రేయ్ సిగ్గుపడతావేంట్రా, ఇవ్వు అని రిత్విక్ బిత్తర చూపులు చూస్తుండగానే తీసుకో నందిత అని గిఫ్ట్ పట్టుకున్న రిత్విక్ చెయ్యి పట్టుకుని నందిత ముందు పెట్టాడు క్రిష్. నందిత సిగ్గుపడుతూ చూస్తుంటే, త్వరగా తీసుకో, వాడి చెయ్యి నొప్పెడుతుంది అన్నాడు. నందిత గిఫ్ట్ తీసుకుని థ్యాంక్ యూ సార్ అని చిన్నగా నవ్వుతూ బయటికి వెళ్ళింది. రేయ్ ఏంట్రా ఇది అని రిత్విక్ క్రిష్ వైపు కోపంగా చూసేసరికి మళ్ళీ వస్తా అని బయటకి తుర్రుమన్నాడు క్రిష్. వీడు నా ప్రమేయం లేకుండా నా లైఫ్ని ఏదేదో చేస్తున్నాడు అని తలపట్టుకున్నాడు రిత్విక్. నందిత వెనకాలే వస్తూ వెళ్ళగానే గిఫ్ట్ ఓపెన్ చెయ్యి, నీకోసమే స్పెషల్గా తెప్పించాడు అన్నాడు. ఓకే సార్ అంది నందిత మెల్లగా. డ్రైవర్ మేడంని డ్రాప్ చేసిరా అనగానే ఓకే సార్ అని కార్ స్టార్ట్ చేశాడు. నందిత వెళ్ళాక మెసేజ్ మీ బాయ్ అన్నాడు నవ్వుతూ. ఓకే సార్ బాయ్ అని కార్లో వెళ్ళిపోయింది. అమ్మయ్యా ఒక పని అయిపోయింది. రే క్రిష్, నీ బ్రెయిన్లో ఇంత మంచి ఐడియాస్ ఎలా వచ్చాయిరా అని కాలర్ ఎగరేసి ఈల వేసుకుంటూ లోపలికి వచ్చేసరికి తనని చంపేసేలా చూస్తున్నాడు రిత్విక్. వీడికి లోపల బాగా కాలుతున్నట్టుంది అని మనసులో అనుకుంటూ హిహి అని రిత్విక్కి ఒక నవ్వు పడేశాడు క్రిష్. నీ అబ్బా ఏం ప్లాన్ చేస్తున్నావురా నువ్వు, తనకి నేను గిఫ్ట్ ఇవ్వడం ఏంటి, ఏం పెట్టావురా ఆ గిఫ్ట్లో అన్నాడు కోపంగా చూస్తూ. సర్ప్రైజ్, రేపటి వరకు వెయిట్ చేయరా అన్నాడు. నిన్ను అని క్రిష్ చెయ్యి అందుకోబోయేలోపే నవ్వుకుంటూ తప్పించుకుని చైర్లో కూర్చున్నాడు. మరీ బ్రోకర్లా తయారయ్యావేంట్రా అని రిత్విక్ అనేసరికి, నీలాంటి వాడిని దారిన పెట్టడానికి బ్రోకర్ వేషమేంట్రా, బిచ్చగాడి వేషమైనా సిగ్గు లేకుండా వేస్తా అని కచ్చాగా క్రిష్ అనేసరికి, నీతో మాట్లాడడం వేస్ట్ అని చిరాగ్గా మొహం తిప్పుకున్నాడు రిత్విక్. సరే సర్లేవోయ్, రోజు మీ నందిత మొహం చూసి మా మొహం బోర్ కొట్టేసినట్టుంది, అందుకే మొహం తిప్పుకుంటున్నావు, అంతేలే ఏం చేస్తాం అన్నాడు నాటకీయంగా. రిత్విక్ విచిత్రంగా చూసి, పిచ్చిగాని పట్టిందారా ఇలా బిహేవ్ చేస్తున్నావు అన్నాడు. అవును, నేను మంచివాడిలా మార్చే క్రమంలో నేను పిచ్చివాడిని అయ్యేలా ఉన్నాను, ఇంకా జీవితంలో ఏమీ అనుభవించలేదు అని నీరసంగా నిట్టూర్చాడు. నీకో దండంరా, నేను పడుకుంటా, ఇంకా పడుకోబెట్టు అన్నాడు. క్రిష్ పడుకోబెడుతూ, రేయ్ ఎంచక్కా నందితని పెళ్లి చేసుకుంటే పగలు రాత్రి నీతోనే ఉండి నేను జాగ్రత్తగా చూసుకుంటుంది కదా అనేసరికి రిత్విక్ కోపంగా కాలర్ పట్టుకున్నాడు. సారీ వదలరా బాబు అని కాలర్ వదిలించుకొని బెడ్షీట్ కప్పి పడుకోబెట్టాడు. కళ్ళు మూసుకున్న రిత్విక్ వైపు చూసి నవ్వుకొని తన పక్కనే పడుకున్నాడు క్రిష్. గదికి రాగానే బ్యాగ్ బెడ్పై పడేసి, సార్ ఏం గిఫ్ట్ ఇచ్చుంటారు అని సంతోషంగా గిఫ్ట్ బ్యాగ్ ఓపెన్ చేసిన నందిత అందులో ఉన్నవి చూసి ఆమె మొహం 1000 వోల్టుల బల్బులా వెలిగిపోయింది. తన ఫేవరెట్ కలర్ రెడ్ శారీ అది చేతిలోకి తీసుకొని, ఓ మై గాడ్ ఎంత బాగుంది అని మురిసిపోతూ చూసి పక్కన పెట్టి బ్యాంగిల్ బాక్స్ ఓపెన్ చేసింది. రెడ్ కలర్ గాజులతో పాటు
సింపుల్ చైన్ లాంగ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. వాటిని ప్రేమగా చేతితో తడిమి ఇంకో బాక్స్ ఓపెన్ చేసింది. అది ఓపెన్ చేసిన నందిత కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి. కుంకుమతో నిండిన కుంకుమ భరణి ఉంది. దాన్ని అపూర్వంగా చూస్తూ, ఆడపిల్లకు సింధూరం గాజులు ఎంతో ప్రత్యేకం. అవి నాకు గిఫ్ట్గా ఇచ్చారు అంటే నన్ను తన వైఫ్గా కోరుకుంటున్నారని కదా. అలా అనుకోగానే తన మనసంతా సంతోషంతో ఉప్పొంగిపోయింది. అవన్నీ చేతుల్లో పట్టుకుని తన గుండెలకు అదుముకొని రిత్విక్ రూపాన్ని తలుచుకొని ఎంతో ఎమోషనల్ అయింది నందిత. కార్తిక్ నుండి కాల్ రావడంతో నవ్వుతూ లిఫ్ట్ చేశాడు శశి. నేనే చేద్దామనుకున్నారా? మళ్ళీ డిస్టర్బ్ చేశాని అక్షింతలు వేస్తావేమో అని భయపడి చేయలేదు అన్నాడు. కార్తిక్ నవ్వి, ఇప్పుడే ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తున్నారా? కారులోనే ఉన్నా గానీ నువ్వు వెళ్ళిన సంగతి ఏమైంది? శశి సిగ్గుపడుతూ ఏం మాట్లాడకపోవడంతో, రేయ్ ఆడపిల్లలా సిగ్గుపడుతున్నావా ఏంటి? గ్యాపిచ్చావు అన్నాడు నవ్వుతూ. చూసినట్టే అన్నీ తెలిసిపోతాయి వీడికి అని గొనుక్కొని, మీట్ అయ్యారా మీ చెల్లిని అన్నాడు. అంతేనా అన్నాడు అల్లరిగా. అంటే ప్రపోజ్ కూడా చేశా. ఆహా ఇంకా? ఇంకా అంటే అది నా లవ్ని యాక్సెప్ట్ చేసింది అన్నాడు సిగ్గుపడుతూ. ఓఫో అందుకేనా అంత హ్యాపీ? ఇంకేంటి మరి, నువ్వు వెళ్ళిన పని వర్కౌట్ అయింది కదా, రేపు రిటర్న్ అవ్వు. నవ్వు ఆపుకుంటూ గంభీరంగా అన్నాడు కార్తీక్. వెంటనే శశి మొహం మాడిపోయింది. రే దుర్మార్గుడా, ఇది మరీ అన్యాయం రా. నువ్వు మాత్రం పెళ్లి చేసుకుని హాయిగా ఉంటావు. నేను మాత్రం ఏ ముద్దు ముచ్చటి లేకుండా ఆఫీస్కే జీవితాన్ని అంకితం చేయాలారా? పడక పడక లవ్లో పడ్డాను. ఆ ఫీల్ని కొన్ని రోజులు ఎంజాయ్ చేయనివ్వరా అన్నాడు ఏడుపు మొహం పెట్టి. కార్తీక్ గట్టిగా నవ్వి, సరేలే ఏడవకు, దాంతో జాగ్రత్త, మళ్ళీ పిచ్చి వేషాలు వేసి దాని చేతిలో తన్నులు తినకు అన్నాడు అల్లరిగా. సరేరా అన్నాడు బుద్ధిమంతుడిలా. బాయ్ గుడ్ నైట్ అని ఫోన్ పెట్టేశాడు కార్తీక్. కార్ పార్క్ చేసి లోపలికి వచ్చాడు కార్తీక్. కార్తీక్ కోసం ఎదురుచూస్తూ సోఫాలో నిద్రపోయింది నందు. నవ్వుతూ తన దగ్గరికి వెళ్ళి తనని చేతుల్లో ఎత్తుకున్నాడు. వెంటనే కళ్ళు తెరిచిన నందు, వచ్చేశారా అని ప్రేమగా చూస్తూ అతని మెడ చుట్టూ చేతులు వేసింది. లేట్ అవుతుందని చెప్పా కదా, పడుకోక ఎందుకు వెయిట్ చేస్తున్నావే? మీరు లేకుండా నాకు నిద్రలా పడుతుంది అంది. కార్తీక్ చిన్నగా నవ్వుకొని తనని బెడ్పై దింపేసి ఫ్రెష్ అయి వచ్చి బెడ్పై వాలిపోయాడు. నందు శశిగాడు లవ్లో పడ్డాడు అనగానే నందు తలెత్తి కార్తీక్ వైపు చూసి, నిజమా? ఎవరా లక్కీ గర్ల్ అంది సంతోషంగా. రియా, ఆ రిత్విగాడి చెల్లి అనగానే నందు మొహం వాడిపోయింది. రియానా? తను ఒప్పుకుందా మరి అంది. ఈరోజే ప్రపోజ్ చేశాడు ముంబై వెళ్ళి. మరి డెస్టినీ ఎవరినెలా కలుపుతుందో ఎవరికీ తెలీదు. ఇద్దరూ హ్యాపీగా ఉంటే అదే చాలు అన్నాడు దీర్ఘంగా నిట్టూరుస్తూ. వాళ్ళ పెళ్లికి శివరాం మావయ్య రిత్విక్ ఒప్పుకుంటారా మరి? అనుమానంగా చూస్తూ అడిగింది. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళిద్దరికీ ఇష్టం ఉంటే వాళ్ళ పెళ్ళి ఎవ్వరు ఆపలేరు. వాడికి ఫ్రెండ్ ఉన్నాడు అన్నాడు కార్తీక్. ఈ పెళ్లి వల్ల మళ్ళీ ఏం గొడవలవుతాయో ఏంటో మనసులోనే బాధపడుతూ ఆలోచిస్తున్న నందిని చూసి, ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు. ఏం లేదు అంది అతని హృదయంపై తలవాల్చి. ఏం తించేయకుండా హాయిగా పడుకో అని ఆమెను దగ్గరికి లాక్కుని కళ్ళు మూసుకున్నాడు. కార్తీక్, నేను అశ్వ ఇంటికి వెళ్ళొస్తాను. పాప పుట్టాక వెళ్ళనే లేదు కాఫీ చేతికి ఇస్తూ అంది. సరే రెడీ అయ్యిరా, నిన్ను తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్తాను అన్నాడు. ఓకే అని రెడీ అవ్వడానికి వెళ్ళింది నందు. గిఫ్ట్ ఇచ్చిన రెడ్ శారీ కట్టుకుని జ్యువెలరీ గాజులు పెట్టుకుని మొహానికి బొట్టుపిల్ల కింద కుంకుమ పెట్టుకుని నడుము వరకు ఉన్న హెయిర్ని క్లిప్ పెట్టి వదిలేసి తనని తాను అద్దంలో చూసుకుంది నందిత. వావ్ నందిత, ఎంత బాగున్నావే అని తనకి తానే ముద్దు పెట్టుకొని, రిత్విక్ సార్ మీ టేస్ట్ సూపర్ అని మురిసిపోయింది నందిత. ఆటోలో స్టార్ట్ అయ్యి దారిలో ఉన్న గుడి దగ్గర ఆగింది. దర్శనం చేసుకుని రిత్విక్ సార్ త్వరగా కోలుకునేలా చూడు స్వామి అని దండం పెట్టుకుని రిత్విక్ ఇంటికి చేరుకుంది. నిన్న ఏదో గుబులుతో నిండిపోయిన ఆమె హృదయం ఈరోజు గుబులు మొత్తం పోయి రిత్విక్ తనని ఇష్టపడుతున్నాడు అనే సంతోషంతో నిండిపోయింది. రిత్విక్ గది దగ్గరికి తన అడుగులు పడుతుంటే సిగ్గు బిడియంతో ఆమె గుండె వేగం పెరిగిపోయింది. మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ గదికి చేరుకుని మెల్లిగా డోర్ ఓపెన్ చేసింది. తనని చూసి నవ్వుతూ, గుడ్ మార్నింగ్ నందిత, శారీలో సూపర్ ఉన్నావు అన్నాడు క్రిష్. అప్పుడు తల తిప్పి చూసిన రిత్విక్ రెడ్ శారీలో ఎంతో అందంగా మెరిసిపోతున్న నందిత నుండి చూపు తిప్పుకోలేకపోయాడు. ఏదో ట్రాన్స్లో ఉన్నవాడిలా కళ్ళు విప్పార్చి నందితను పైనుండి కింద వరకు తేరిపారా చూస్తుంటే నందిత సిగ్గుపడుతూ తలదించుకోగా క్రిష్ చిలిపిగా నవ్వుతూ రిత్విక్ని గమనిస్తున్నాడు.
ఆ తరువాత ఏం జరగబోతుంది? క్రిష్ ప్లాన్ చేసినట్టు రిత్విక్ నందిత ప్రేమలో పడిపోతాడా? రియా శశిల ప్రేమలో ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయి? అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.